అందరికీ నమస్కారం. నేను పార్థసారథి. చాలామంది దేవాలయాల కోసం, పుణ్యక్షేత్రాల కోసం చాలా వీడియోలు చేస్తుంటారు. ఈరోజు నేను మీకు ఒక హిందూ శ్మశాన వాటికను చూపిస్తాను. అది ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా నేను శ్మశానానికి వెళ్ళను, అవ్వదు అని అనే ప్రసక్తి ఉండదు. ప్రతి ఒక్కరు కూడా జీవిత చివరంగంలోని శ్మశానానికి చేరవలసిందే. అటువంటిది శ్మశాన వాటిక మన విజయనగరంలోని రోటరీ స్వర్గధామం. రోటరీ స్వర్గధామంలో ఇది రోటరీ స్వర్గధామం అనేది సంస్థ డాక్టర్ శ్రీ మాటు సతీష్ కుమార్ గారు ప్రెసిడెంట్గా ఉండే సమయంలో 1999 2000 సమయంలోని అతని ఆధ్వర్యంలోని దీన్ని ఓకే చేశారు. ఈ నిర్మాణం పూర్తి చేయడానికి 2000లో సమయం ప్రారంభిస్తే సుమారు 7 సంవత్సరాలు రకరకాల సమస్యలు, ఆర్థిక సమస్యలు, సామాజిక సమస్యలు, చాలా సమస్యలతోటి ఈరోజు ఈ స్థాయిలో వచ్చింది, తయారైంది. 2007లోని అప్పటి స్పీకర్ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. నిర్వహణ అనేక ఆర్థిక ఇబ్బందులు, దీన్ని ఎందుకంటే అంత ఈజీగా ఈరోజు స్థాయికి రావడం అంత ఈజీగా జరగలేదు. అనేక ఆర్థిక ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. సుమారు 18 మంది సిబ్బందితో, దాతల సహకారంతో అత్యద్భుతంగా నిర్వహించబడుతోంది. ఇది ఒక వ్యాపార సంస్థ కాదు, ఇది కేవలం ఒక సేవా సంస్థ. మనం ఇచ్చే డబ్బులకి 100% సర్వీస్ చేయాలన్న సదుద్దేశంతో ఇక్కడ విజయనగరం రోటరీ మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. మనం ఇచ్చే ఈ డబ్బులకి వాళ్ళు చేసే సర్వీస్కి అసలు ఏమాత్రం కూడా పొంతన ఉండదు. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కటి కూడా మనం ముందు రాగానే దశదిక్పాలకుల విగ్రహాలు ఉంటాయి. చక్కగా మనల్ని మనం దేవాలయానికి వచ్చామా అనే విధంగా ఉంటాయి దశదిక్పాలకులు. ఫస్ట్ చండా ప్రచండతో పాటు బ్రహ్మదేవుడు, విష్ణువు, ఇంద్రుడు, అగ్నిదేవుడు, యముడు, నైరుతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానుడు, ఇలా 10 విగ్రహాలు ఉంటాయి. దాని తర్వాత స్వేద తీర్చడానికి చక్కటి ఆహ్లాదకరమైన బెంచీలు, సిమెంట్ బెంచీలు ఉంటాయి కూర్చోటానికి. ఇక్కడ ఉదయం సాయంత్రం కూడా చాలా ఎక్కువ మంది కూర్చుంటుంటారు. ఇవి కూర్చోటానికి చాలా బాగా అనువుగా ఉండే ప్రదేశంలో తయారైంది. అందుకేంటంటే చాలా ఎక్కువ మంది కూర్చుంటారు. ఇక్కడ అంతా కూడా స్వర్గధామం నిర్వహణ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చుట్టుపక్కల అంతా కూడా చక్కటి గ్రీనరీ, మొత్తం ఎక్కడ చూసినా ఆకుపచ్చటి చెట్లు, చాలా నీట్గా అనువుగా కూర్చోటానికి అవకాశం ఉండేటట్టుగా బెంచీలు ఏర్పాటు చేశారు. మనకి చూడండి ఎంత చక్కటి ఒక గ్రీనరీ ఏర్పాటు చేశారు. ముందు మనకి ఫస్ట్ రోటరీ మోక్ష ద్వారం, ప్రధాన ద్వారం కనిపిస్తుంది. ఈ ద్వారం నుంచి పార్థివ దేహాలను అనుమతించరు. పక్కన కుడిపక్క ఒక చిన్న గేట్ ఉంటుంది, అందులోంచి తీసుకెళ్ళడానికి అవుతుంది. ఇక్కడ ముందున ఒక శివాలయం ఉంటుంది. ఈ శివాలయం పక్క నుంచి గేట్ ఉంటుంది, మొదటి గేటు ఇది, రెండో గేటు. నంది విగ్రహము ఈ పక్కన గేట్లోంచి మనం పార్థివ దేహాలను తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ లోపల నుంచి పట్టుకెళ్తే ఈ లోపల నుంచి మనం వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక ముఖద్వారం ఉంటుంది. ఆ లోపల నుంచి అలా వెళ్ళి, ఇవన్నీ కూడా కాంక్రీట్ రోడ్లే, ఎక్కడ మట్టి రోడ్లు బురదగా అట్లా ఉండదు. చాలా చక్కటి నిర్వహణతో చక్కగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనకి ఒక ముఖద్వారం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళటానికి ఈ లెఫ్ట్ సైడ్ ఉండే రూము మహిళల కోసం బాత్రూములు, ల్యాబరేటరీస్ అన్నీ, ఇంకా బట్టలు మార్చుకోవడానికి రూములు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ పక్కనే ఒక బాతులు, తాబేళ్ళు, కుందేలు ఉండడానికి కూడా ఒక స్థలం లాంటిది ఏర్పాటు చేశారు, కాస్త ఆహ్లాదకరంగా ఉండటం కోసం. ఇప్పుడు మనకి ఇది సెక్యూరిటీ రూము. ఇక్కడ మనం సెక్యూరిటీ ఉంటారు. ఇది శిలాఫలకం అండ్ ఇక్కడ ఒక మూత్రశాల కూడా ఉంది. తర్వాత ఇది మనకి
దహన వాటికి వెళ్ళటానికి దారి, లోపలికి వెళ్ళే దారి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇక్కడ హరిశ్చంద్రుని, శ్రీ సత్యహరిశ్చంద్రుని విగ్రహం ఉంటుంది. ఇది చాలా అత్యద్భుతంగా ఉంటుంది. కాటికాపరి విగ్రహం. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా మరుగుదొడ్లు మరియు స్నానపు గదులు. ఇక్కడ స్నానానికి వేడినీళ్ళు కూడా అందుబాటులో ఉంటాయి. చాలా చక్కటి అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసి ఉంచారు. దాని ప్రక్కనే మనకి కార్యాలయం. అంటే ఎప్పుడైనా ఎవరన్నా చనిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి మనం వాళ్ళ వివరాలు తెలియజేస్తే, ఏ టైంకి వస్తామో తెలియజేస్తే, అప్పుడు వచ్చే టైంకి వాళ్ళు ఏర్పాటు చేసి ఉంచుతారు. కర్రలు గట్ట రెడీ చేసి ఉంచి అక్కడ ఏర్పాటు చేయడం కోసం ముందే వచ్చి మనం ఇన్ఫామ్ చేయాలి. వచ్చేటప్పుడు ఆధార్ కార్డు, ఇంట్లో హాస్పిటల్ ఎక్కడ చనిపోతే అక్కడ హాస్పిటల్ ఇచ్చేట పేపర్ పట్టుకొని ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినట్లయితే వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకొని వాళ్ళ యొక్క తగిన వివరాలు తెలియజేస్తారు. ఇవన్నీ కూడా ఫ్రీజర్ బాక్సులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ పక్కనే మనకి ఇవి అస్థికలు భద్రపరిచే గది. ఇది ఉచితంగా పెట్టుకున్నది. దీని పక్కన మనకి లాకర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇది లాకర్ ఫెసిలిటీ. ఈ లాకర్ ఫెసిలిటీ మనం ఇందులో పెట్టుకొని పే కూడా చేయాల్సి ఉంటుంది కొంత, నామమాత్రంగానే, మరీ తీవ్రంగా అయితే కాదు. ఇది స్వర్గధామ కన్స్ట్రక్షన్ ఎవరో చేశారు, వాళ్ళ పేర్లు. ఇదంతా కూడా పార్థివ దేహాలను తరలించడానికి వాహనాలు మరియు వాటి యొక్క షెడ్డు. ఇక్కడ మొత్తం మనకి ఎక్కడ చూసినా సరే సిమెంటు, కాంక్రీట్ రోడ్లే కనిపిస్తాయి. ఎక్కడ కూడా బురద గట్ర ఉండదు. చక్కటి ఎక్కడ చెత్తా చెదారం లేకుండా చాలా నీట్గా పరిశుభ్రంగా ఉంచుతారు. ఇష్టాసారంగా వాటర్ ప్యాకెట్ గట్ట పడేరు. మనకి ఈ దహనపరచడానికి కర్రలు కూడా సమకూరుస్తారు. బాగా బయట నుంచి తీసుకొచ్చి కొన్ని ఎండలో ఉంచారు. దీనికి ఒక షెడ్ కూడా ఉంది. ఆ షెడ్ మనకి వీడియో లాస్ట్లో కనిపిస్తుంది. షెడ్ కూడా ఉంది. ఈ కర్రలన్నీ కూడా చూడండి. ఇది మనం ఇందాకలా ఫ్రంట్ నుంచి చూపించాం కదా, ఇప్పుడు లోపల నుంచి ఇది. ఇక్కడ మనకి ధ్యానం చేస్తున్నటువంటి శివయ్య విగ్రహం కూడా కనిపిస్తుంది. అత్యద్భుతంగా ఉంటుంది ఈ విగ్రహం, చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ శివరాత్రికి పెద్ద పూజా కార్యక్రమం కూడా నిర్వహిస్తుంటారు. ఇక్కడ ఈవిళ్ళు ఉన్న స్టాఫ్ అందరూ కూడా. ఇది వాచ్మ్యాన్ ఉండడానికి ఒక రూము, వాచ్మ్యాన్ ఉండే గది. దీని ప్రక్కనే ఈ అప్పుడప్పుడు కమిటీ వాళ్ళు, ఒక రోటరీ వాళ్ళు సమావేశం ఏర్పాటు చేస్తుంటారు. ఇది జనరేటర్ షెడ్. జనరేటర్ అవసరాన్ని బట్టి జనరేటర్ వాడుతుంటారు. ఈ పక్కది రోటరీ వాళ్ళు సమావేశ మందిరం. ఎప్పుడైనా సమావేశాలు గట్రా ఏర్పాటు అవుతుంటే అక్కడ దానికి మాట్లాడుతుంటారు. ఇంకా దీనికి ఎదురుగా మరొక రూమ్ ఉంటుంది. ఎదురుగా మనకి చూడటానికి మరొక రూమ్ ఉంటుంది. ఇది రోటరీ కొన్ని రకాల యాక్టివిటీస్ చేయడం కోసం ఇదొక భవనం నిర్మించారు. అలాగే ఇక్కడ వాటర్ హెడ్ ట్యాంక్ కూడా ఉంటుంది. ఈ పక్కన ఖాళీ జాగా ఉందని చెప్పి కొంతమంది రైతులకి కూరగాయలు పండించుకోవడానికి ఒక నామమాత్రపు రుసుముతో అందజేశారు వాళ్ళు, స్వర్గధామం కమిటీ వాళ్ళు. అలాగే దీన్ని కడచూపు అంటారు. కడచూపు అంటే కొన్ని రకాల వర్గాల వాళ్ళు ఇక్కడికి వచ్చి పార్థివ దేహాన్ని పూజలు చేస్తారు. కొంతమంది ఇంతే చేస్తే, కొంతమంది ఇక్కడికి వచ్చి పార్థివ దేహాన్ని పూజ చేసిన తర్వాత దాన్ని తీసుకొని లోపలికి వెళ్తారు. ఇక్కడ కాస్త స్వేద తీరటానికి వచ్చిన వాళ్ళు కూర్చోడానికి చిన్న పార్కులా తయారు చేశారు. చిన్నవి 2 పార్కులా తయారు చేశారు. చాలా బాగుంటాయి కూర్చోడానికి. ఆ కుర్చీలు గట్రా చాలా చక్కగా ఉంటాయి. కలరింగ్ గట్రా అక్కడ చిన్న గార్డెన్లా గట్రా చాలా చక్కగా ఏర్పాటు చేస్తారు కూర్చోటానికి. అవన్నీ చుట్టుపక్కల చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. ఇది శ్మశానం అంటే ఎవరు నమ్మరు అనమాట, ఆ విధంగా ఉంటుంది. అంత అద్భుతంగా నీట్గా ఇక్కడ వాళ్ళు చేసేవాళ్ళు ఆలోచన విధానం బాగుంటుంది. అదేవిధంగా ఇది ఇప్పుడు మనం ఫైనల్గా దహనవాటిక చూడటానికి లోపలికి వెళ్తున్నాం. ఇదంతా కూడా దహనవాటికి వెళ్ళే మార్గం. ఇదంతా కూడా చాలా చక్కగా ఒక పార్కులా ఉంటుంది. ఇది నిర్వహణ, ఇది మనకి కామన్ ప్లాట్ఫామ్. దీంట్లోని 4 బెడ్లు ఉంటాయి. ఒక్కొక్క బెడ్లోని ఒక మనిషిని ఒకసారి దహనపరచడానికి 2,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు, కర్రలు అన్నిటితో కలిపి.
అంటే మామూలుగా మనం ఇవన్నీ మనం బయట చేసుకున్న అంతకని ఎక్కువ డబ్బులు అవుతాయి. వీళ్ళు సేవా సంస్థ కాబట్టి అంత డబ్బులకు అవుతున్నాయి. ఒక మనిషిని దానపరచడానికి సుమారుగా ఒక 10 టన్నుల కర్రలు 10 పట్లు కర్రలు, 10 పట్లు అంటే 200 కేజీల కర్రలు దగ్గర దగ్గర ఖర్చు అవుతాయి మనకి. ఇది గ్యాలరీ. అక్కడి నుంచి ఎవరైనా వచ్చేవాళ్ళు కూర్చొని చూడటానికి. ఇది నెక్స్ట్ ఇది సింగిల్ ప్లాట్ఫామ్. అంటే కొంతమంది విఐపీలు లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇందులో దహనపరచడానికి 3,500 రూపాయలు తీసుకుంటారు. అన్నిటితో కలిపి, కర్రలు అన్నిటితో కలిపి. ఇంకా ఇవి కొత్తగా నిర్మించారు. ఇవి ఒక రకమైన ప్లాట్ఫామ్స్. ఒక నాలుగు ఉంటాయి, 4 బెడ్లు లాంటివి. దీంట్లోని దహనపరచడానికి 3,000 రూపాయలు తీసుకుంటారు. కర్రలు అన్నీ కూడా అన్ని రకాల ఛార్జీలతో కలిపి. ఎందుకంటే ఈ యొక్క సంస్థ నిర్వహణ నిర్మించడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. సుమారు 18 మంది స్టాఫ్ ఉంటారు. ఇది ఎత్తిపోతలు అంటే కొన్ని రకాల వర్గాల వాళ్ళు ఇక్కడే కార్యక్రమాలు చేస్తారు. చిన్నవి ఏంటంటే 11 రోజులు పిండి ప్రదానాలు అవన్నీ చేసుకుంటారు కదా, వాళ్ళ కోసం ఎత్తిపోతల కోసం అని ఒక షెడ్ పెట్టారు. ఇది పాతది, రాజుగారి నాటిది. దాన్ని డిస్మాంటిల్ చేయడం ఇష్టం లేక దాన్ని రెనోవేట్ చేసి చక్కగా నీటి తయారు చేయించారు కమిటీ వాళ్ళు. ఇది చతుర్ముఖ శివయ్య. ఇది మన ఈ ఒక చక్కటి విగ్రహం చేయించారు అక్కడ. ఇది మన చిన్నది వాటర్ ఫౌంటైన్. సెంటర్లోనే శివలింగం ఉంటుంది. చాలా అత్యద్భుతంగా ఉంటుంది చూడటానికి. చూసారా శివయ్య? ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా మనకి శివయ్య కనిపిస్తారు. ఇది శ్మశానం అంటే ఎవరు నమ్మరు, దేవాలయంలాగే ఉంటుంది మనకి. ఇక్కడ దాతల సహకారంతో నిర్మిస్తున్నారు కాబట్టి దాతలని గుర్తించి గౌరవించడం కమిటీ వాళ్ళకి చాలా ముఖ్యమైన పనిగా భావించి వాళ్ళందరూ కూడా దాతల పేర్లు. ఇది కడచూపు. అంటే పార్థివ దేహాన్ని ఒక 2 రోజులు 3 రోజులు ఉంచడానికి ఒక రకమైన రూము. ఈ లోపల ఫ్రీజర్ బాక్సులు ఉంటాయి, అందులోనే ఉంచవచ్చు. ఇది చాలా బాగుంటుంది. చాలా అంటే కడచూపు. ఇదేమొచ్చి దశకర్మలు నిర్వహించడానికి నిత్య విధి అని చెప్పేసి ఒక భవనం నిర్మించారు. ఈ కార్యక్రమాలని కూడా ఇక్కడ నుంచే కొన్ని రకాల కమ్యూనిటీస్ వాళ్ళందరూ కూడా ఇక్కడే కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మామూలుగా అయితే అక్కడ ఎత్తిపోతల దగ్గర కొంతమంది చేస్తే ఇక్కడ నిత్య విద్య దగ్గర కొంతమంది కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క రకమైన విధానం ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ ఇక్కడ ఈవిడ స్టాఫ్, సీనియర్ స్టాఫ్ అందరికన్నా కాస్త ముందు నుంచి పనిచేస్తున్నారు. ఇదంతా కూడా నిత్య విధి భవనం. ఇది మన కడచూపు. ఇందాక చెప్పాను కదా, కడచూపు పార్థివ దేహాన్ని ఉంచడానికి ఇది లోపల భాగం. ఇదంతా కూడా నిత్య విధి భాగం ఏరియా. ఇక్కడ మనకి ఏకపాదమూర్తి కనిపిస్తారు. చాలా అత్యద్భుతమైన విగ్రహం. ఇది మనకి సుమారుగా ఇక్కడ కనిపించదు, కానీ ఇక్కడ ఉంటుంది. ఇది ధారాపాత్ర అని చెప్పేసి ఇది కూడా కొన్ని రకాల కమ్యూనిటీ వాళ్ళు చేసే కార్యక్రమం. ఇది ధారాపాత్ర. ఇది క్షౌరశాల. ఇక్కడే కాస్త తల గట్ట గుండు చేయించుకోవడం కోసం ఏర్పాటు చేసిన చిన్న ఒక రూమ్ లాంటిది. నెక్స్ట్ ఇది కర్రల డిపో. లోపల కర్రలన్నీ బయట చూసాం కదా, యాక్చువల్లీ కర్రలన్నీ లోపల ఉంటాయి కానీ అన్ని బయట ఉన్నాయి. అయిపోయింది మిత్రులారా. ఇది రోటరీ స్వర్గధామం విజయనగరంలో ఉంది. హిందూ శ్మశాన వాటిక అత్యద్భుతంగా నిర్వహణతోటి ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు. ఇంకెవరన్నా దాతలు ఎటువంటి వస్తు రూపైన ధన రూపైన ఎటువంటి ఇచ్చినా సరే వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇది వ్యాపార సంస్థ కాదు, స్వచ్ఛంద సేవా సంస్థ. ఇంత చక్కగా నిర్వహించడానికి దాతల సహకారంతో ఇంత చక్కగా నిర్మిస్తున్నారు. ఎవరన్నా ఎటువంటివి ఇచ్చినా సరే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అందరికీ తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇలాంటివి ఇంకా చేయడానికి అవకాశం వస్తుంది.